దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మా వందనాలందరికీ, సహోదరులారా అందరికి వందనాలు. గత వారం మనము సమరయ స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. ఈ దినము కూడా సమరయ స్త్రీ గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఈ దినమందు 13, 14 వచనాలు చదువుదాం. 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ప్రార్థన. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ దినమందు నీ సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. వినుచున్న వారికి మేలు క్షేమం దయచేయండి. దినదాసుని కూడా మరుగుపరిచి మీరే మాతో మాట్లాడుమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మనము యోహాను సువార్త 4వ అధ్యాయములో ఉన్నటువంటి సమరయ స్త్రీని గురించి, ప్రభు ఆమె జీవితాన్ని మార్చిన విధానం గురించి, సమరయ స్త్రీ జీవితం యొక్క మార్పును బట్టి సమరయలోని అనేకుల యొక్క మారు మనసు గురించి మనము వింటూ ఉన్నాము. ఈ దినమందు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పిగొనడు అన్నాడు. మనము త్రాగే నీళ్లు అవి బావి నీళ్ళు కావచ్చు, బోరింగ్ నీళ్ళు కావచ్చు, ఫిల్టర్ నీళ్ళు కావచ్చు. దినమునకు ఎంత లేదన్నా 3 నుంచి 5 లీటర్ల వరకు తాగుతూ ఉంటాం దినమునకు. ఎందుకు? దాహము తీర్చుకోవడానికి. అవునా? అన్నము లేకపోయినా పర్వాలే, ఏముండాలా? నీళ్ళు ఉండాలి. అన్నము లేకపోయినా పర్వాలేదు, నీళ్ళు ఉండాలి. నీళ్ళు దాహము తీరుస్తూ ఉంది. నీళ్ళు పంటను పండిస్తూ ఉంది. నీళ్ళ వలన ఎన్నో ఉపయోగాలు మనకున్నాయి. అవునా? నీళ్ళ వలన ఎన్నో ఉపయోగాలు మనకున్నాయి. అయితే యేసు ప్రభువు చెప్తున్న మాట ఏమిటి? నేను కదా, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొంటాడు. అంటే యాకోబు తాగి యోసేపుకి ఇచ్చినాడు, యోసేపు త్రాగి సమరయులైన మీకు ఇచ్చినాడు. కాబట్టి ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు కూడా మరలా దప్పిగొంటాడు అంటూ 14వ వచనములో, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిక కొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును మరలా దప్పిక కొనడు. యేసు ప్రభు ఆమెను అడిగినాడు, దాహమునకు నీళ్ళిమ్మని. అంటే ఈ నీళ్ళు తాగితే ఏమవుతుంది? మరలా దాహం అవుతుంది. అవునా? ప్రభు అన్నాడు, లేదా సమరయ స్త్రీ అనేది, ఈ నీళ్లు మన పితరులు తాగినారు, యాకోబు, యోసేపు, వారు మాకిచ్చారు. అందులో ఇంకోటి ఏంటంటే,
ఇంకొకటి ఏంటంటే, నేనిచ్చు నీళ్ళు మీరు తాగకూడదు కదా అనింది ఆమె. నేనిచ్చు నీళ్ళు మీరు త్రాగకూడదు కదా, ఎందుకంటే మీరేమో యూదులు, మేమేమో సమరయులము. ఎలా అవుతుంది? అవునా? ఎలా మీరు తాగలుగుతారు అనే మాట. కాబట్టి ఆమె ఆ మాట చెప్పడం వల్ల ప్రభు అన్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొన్నాడు, నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని అన్నాడు. నీటి బుగ్గగా ఉండును అన్నాడు. ఇంకో మాట ఏంటంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నిత్య జీవమునకై అనే మాట ఉంది. క్రీస్తు ఇచ్చే నీరు ఆధ్యాత్మిక జీవితం అనేది అర్థమవుతుంది. క్రీస్తు ఇచ్చే నీరు ఆధ్యాత్మిక జీవితం ఏమిటి అంటే, చూడండి, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన నీళ్లు చేదుకొందురు, ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అనే మాట రాయబడింది. దేవుని రక్షణ కొరకై, అవునా, ఇక్కడ మీరు స్తుతులు చెల్లించమని వాక్యం చెబుతూ ఉంది. అంత మాత్రం కాకుండా మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఏ నీళ్ళు అంటే ఇవి? రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు రక్షణాధారములైన బావుల నుండి ఇచ్చే నీళ్లు. ఒక మనిషి రక్షణ పొందాలంటే ఏం కావాలా? ఒక మనిషి బాప్తిసం పొందాలంటే ఏం కావాలా? నీరు కావాలి. అవునా? బాప్తిసం పొందడానికి నీరు కావాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమే మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. నీళ్లు చేదుకొందురు, నీళ్లు చేదుకొందురు. అప్పుడు చేదురు బాయిలు ఉండేటువంటివి. అవునా? బాయి ఉంటుంది, మనం చేదుకునే వాళ్ళం, తాడు తీసుకొని బిందెకు తాడు కట్టి కదా చేదుకునే వాళ్ళం. ఇప్పుడు అది పోయింది, చేదుకునేది పోయింది. అక్కడక్కడ ఉన్నప్పటికీ ఇప్పుడు నీళ్ళే ఇంటికాడికి వస్తున్నాయి. అవునా? ఇప్పుడు నీళ్ళే ఇంటికాడికి వస్తున్నాయి. కుళాయి ద్వారా వచ్చే నీళ్లు వాడుకోవడానికి, ఆటోలో వచ్చే నీళ్లు త్రాగడానికి. సులువైందే బరువైందే? ఇప్పుడు సులువైందే బరువైందే? అప్పుడేమో ఊరు బయట బాగుంటే అందరు బిందెలు తీసుకొని కడవలు తీసుకొని ఊరు బయటకు పోయేతోళ్ళు, మోసుకొని రావాలా. సంకల కొంచెంసేపు, నెత్తిన కొంచెంసేపు, భుజం మీద కొంచెంసేపు. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా మన ఇంట్లోనే ఉన్నాయి. మనము ఆనందపడాలి. మేము పడిన బాధ మీరు పడకూడదని దేవుడు ఏం చేశాడు మీకు? మేము పడిన బాధ మీరు పడకూడదని దేవుడు ఏం చేశాడు మీకు? ట్యాబ్ తిప్పితే అయిపోయి నీళ్ళు వస్తున్నాయి. అలా ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. క్రీస్తు ఇచ్చే నీరు
ఇలా ఉంటుందన్నమాట. దేవుడిచ్చే నీళ్ళు ఇట్లా ఉంటాయి. ఆమె ఎక్కడికి వచ్చింది చదువుకోవడానికి? ఊరిలోంచి ఊరు బయటకు వచ్చింది. ఇంకా నీకు ఈ పని తప్పింది అన్నాడు దేవుడు. నీకు ఈ పని తప్పింది, ఇంకా ఇంత దూరం రావాల్సిన అవసరము లేదు అన్నట్టుగా మాట్లాడినాడు ఆయన. చూద్దాం బైబిల్లో ఇంకేం రాయబడిందంటే, ఈ జీవజలములో పాలు పంపులు పొందాలంటే దీన్ని విధిగా మనము త్రాగేవారుగా ఉండాలి. ఏమిటి అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో రాయబడిన మాట, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నాడు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలచి జీవజలముగా పరిశుద్ధాత్మను ఆయన ఇవ్వబోతున్నాడు. జీవజలముగా పరిశుద్ధాత్మను ఆయన ఇవ్వబోతున్నాడు. యేసు నిలచి అన్నాడు, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నీళ్ళు దప్పికైతే మనం ఎక్కడికి పోతాం? కొండల దగ్గరికి వెళ్తాం, బానకాడికి వెళ్తాం, లేదా క్యాన్ దగ్గరికి వెళ్తాం. నీళ్లు దప్పికైతే కనుక నీళ్ళ కాడికి పోవాల్సిందే. అవి మన కాడికి రావు, అవునా? అవి మన కాడికి రావు, మనమే నీళ్ళ కాడికి పోవాలా, మనమే నీళ్ళ కాడికి పోవాలా. ప్రభు అంటున్నాడు, మీలో ఎవరికైనా దప్పికైతే కనుక దాహమైతే నా యుద్ధకు రండి, నా యుద్ధకు వస్తే మీ దాహము తీరుతూ ఉంది. మీ దప్పిక తీరాలంటే నా యుద్ధకు రావాలి. ప్రభు అన్నాడు, నా యుద్ధకు వచ్చు వాడిని నేనేమాత్రము త్రోసివేయను అన్నాడు. నా యుద్ధకు వచ్చు వాడిని నేనేమాత్రం త్రోసివేయను. దాహము తీర్చుకోవడానికి మనం యేసయ్యకి రావాలి. ఆమె దాహం తీర్చడానికి యేసయ్య ఎక్కడికి పోయినాడు? యాకోబు బావి కాడికి పోయినాడు. ఆమె దాహం తీర్చడానికి. మనకు దాహమైతే మనం యేసయ్య కాడికి రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనము ఆయన దగ్గరకు రావాలి. ఆయన మన దాహాన్ని తీరుస్తాడు. 38వ వచనంలో రాయబడిన మాట, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నా యందు విశ్వాసముంచు వాడెవడో, నన్ను నమ్మువాడెవడో, లేఖనములు చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు. జీవజల నదులు పారుతాయంట. బండను కొట్టగా బండ నీళ్లు ఇచ్చింది. బండతో మాట్లాడగా బండ నీళ్లు ఇచ్చింది. ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన జీవజల నది పారజేస్తాడు. నేను ఒక పాట రాసిన కదా, ఏం పాట అది? ఎడారిలో సెలయేరులను ప్రవహింపజేయవాడవు నీవే. అంతే. ఎడారిలో ఎండిన భూమిలో ఎడారిలో నీళ్లు పారజేస్తాడు. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన మొక్కను మొలిపిస్తాడు. ఎడారిలో మొలిపించువాడు ఆయనే. ఎడారిలో నీళ్లు పారజేయవాడు కూడా ఆయనే. అరణ్యములో పోతుండగా ఇశ్రాయేలు ఏం చేశాడు? దేవుడు నీళ్లను బండ నుంచి రప్పించినాడు. సంసోను 1000 మంది సర్దారులను చంపి ఏమన్నాడు?
నేను దాహముతో ఉన్నాను, నన్ను దాహంతో చంపుతావా ప్రభు అని ప్రార్థన చేశాడు. లేహీలో దేవుడు నీటి బుగ్గను పుట్టించినాడు. ఆ నీళ్లు తాగి తెప్పరిల్లి తన మార్గమును తాను వెళ్ళిపోయినాడు. అరణ్య మార్గములో తన కుమారుణ్ణి అనగా ఇస్మాయేలును అలా చెట్టు కింద పడేసి ఆమె దూరం పోయి కూర్చోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామని దేవుడు అక్కడనే ఏం చేశాడు, నీటి బుగ్గను పుట్టించగా ఆమె వెళ్ళి నీరు తాపి తన కుమారుణ్ణి బతికించింది. దేవుడు చేయగలడు. మనకు అసాధ్యమైంది దేవుడు సుసాధ్యాన్ని చేయగలడు. మనకు శాతగాంది దేవుడు చేస్తాడు. అందుకే మనకు శాతగాంది చెప్పాల్సింది ఎవరికి? దేవునికి. అవునా? దేవుడు అన్ని మన పట్ల ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి ఈ మాట రాశాడు. 39 రాయబడిన మాట, తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఈ మాట చెప్పినాడు. పొందబో ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పినాడు. నేనిచ్చు పరిశుద్ధాత్మను, అవునా, నేనిచ్చు నీళ్లు జీవ జల నదులుగా పారుతాయి అని ఆయన జ్ఞాపకము చేశాడు. ఈ బంధము తెగిపోతే, ఇప్పుడు యేసుక్రీస్తుకు మన మధ్యన బంధము తెగిపోతే, వినాలి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం యేసుక్రీస్తులు ఉన్నాం కాబట్టి మనము జీవజల నదిని త్రాగుచున్నాం, తృప్తి పొందుచున్నాం. ఈ బంధము తెగిపోతే, ఈ జలాన్ని ఎల్లవేళలా పుచ్చుకునే అవకాశం ఉండదు. యేసు ప్రభుతో ఈ బంధము తెగిపోతే ఎల్లవేళలా ఈ జలాన్ని పుచ్చుకునే అవకాశము మనకుండదు. ఇలాంటి వారు నీళ్లు లేని బావులని చెప్పాడు పేతురు. ఇలాంటి వాళ్ళు అంటే యేసు ప్రభుతో సంబంధం లేని వాళ్ళు ఎండిపోయిన బావులతో సమానమని పేతురు అన్నాడు. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనంలో, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు అంధకారము భద్రము చేయబడి ఉంది. గాఢంధకారం, వీరి కొరకు గాఢంధకారం భద్రము చేయబడి ఉంది. వీరు అన్నాడు. ఎవరు వీళ్ళు? అబద్ధ బోధకులు. ఎవరు వీళ్ళు? అబద్ధ బోధకులు. ఎవరు వీళ్ళు అంటే 16వ వచనం రాయబడిన మాట, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గాడిద మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించిన గాని ఆ మనిషి వినలే. గాడిది ఏంది, మాట్లాడటం ఏంది? అవునా? గాడిది ఏంది, మాట్లాడటం ఏంది? అర్థం చేసుకోలేకపోయినాడు. గాడిది ఎక్కడైనా మాట్లాడుతుందా? గాడిది ఎక్కడైనా మాట్లాడుతుందా? చూశారు ఎప్పుడైనా మీరు? ఎద్దు మాట్లాడుతుందా? జంతువులు మాట్లాడతాయా? వాటికి నోరుందా? అవునా? ఓకే, నోరుండే కానీ అవి మాట్లాడతాయా? ఎద్దుల అరుపులు వేరు, మేకల అరుపులు వేరు, గాడిద అరుపు ఇంకా భయంకరం, పావురం అరుపు వేరు, కాకి అరుపు ఇంకా భయంకరం. మాట్లాడింది కానీ మాటలు వచ్చినాక అర్థం కావడంలే. అందుకనే అన్నాడు పేతురు, వీరు, అవునా, వీరు నీళ్లు లేని బావులు
పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢంధకారము భద్రము చేయబడింది. ఎప్పుడైతే దేవునితో సంబంధం తెగిపోతుందో, వినండి బాగా, ఎప్పుడైతే దేవునితో సంబంధం తెగిపోతుందో అప్పుడు ఏమవుతామంటే నీరు లేని బావుల వలె, ఇంకా పెనుగాలి కొట్టుకొని పోవు మేఘముల వలె. ఇప్పుడు మేఘాలు వస్తే ఇట్లా అనుకుంటాం కదా, గాలి ఉంటే కనుక కొట్టుకుపోతాయి అంటాం. గాలి వల్ల మేఘాలు ఏమవుతాయి? కొంచెం దూరం పోతాయి. ఇంకా గాలి లేకపోతే వర్షం అక్కడనే నిలబడి కురుస్తుందన్నమాట. గాలి లేకపోతే వర్షం కురుస్తుంది. గాలి ఉంటే కనుక మేఘాలు ఏం చేస్తాయి? కొట్టుకొని పోతాయి, దూరం పోతాయి. అదేవిధంగా ఇలాంటి వారి కోసం దేవునితో సంబంధం తెగిపోతే కనుక గాఢంధకారము భద్రము చేయబడింది. ఇక దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గాఢంధకారములో పడేస్తాడు. అలా పడివేయబడకుండా ఉండాలంటే నేనిచ్చు నీళ్ళు మీరు తాగాల అన్నాడు ప్రభు. ప్రభు ఇచ్చిన నీళ్ళు తాగితే దాహం తీరుతుంది. మనము కష్టపడి తెచ్చుకుని నీళ్ళు తాగితే కనుక మనకు దాహం మరలా అవుతుంది. కాబట్టి ప్రభువుతో సంబంధం కలిగి ఉందాం, ప్రభువుతో సంబంధం కలిగి ఉందాం, సంఘముతో సంబంధం కలిగి ఉందాం. ఏమాత్రం కూడా మనం ప్రభువునకు దూరంగా ఎప్పటికీ ఉండకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా కానీ ప్రభువును కలిగి జీవించుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమరయ స్త్రీని గురించి మాట్లాడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నటికీ తప్పకుండా చెప్పిన మాటకై స్తోత్రాలు. నువ్వు ఇచ్చే నీళ్లు మేము పానము చేయుటకు కృప చూపించి జ్ఞాపకం చేసుకోవచ్చని దర్శించండి. ఈ దినమందు నాయన నీ దేహమునకు సాదృశ్యంగా రొట్టెను, నీ రక్తమునకు సాదృశ్యంగా రసం మీరు మాకు ఇచ్చారు. మా దాహము తీర్చిన దేవుడు దేవా, నీతో ఉండే భాగ్యం దయచేయండి. బిలాం వలే కాకుండా ప్రభువా, మరి నీ వలె జీవించుటకు, భక్తులు ఏ విధంగా జీవించారో ఆ ప్రకారంగా జీవించుటకు నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయం చేయమని, ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మీకు అప్పగించుకుంటూ, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.